డబ్బు ఉన్నా మేము దానికి విలువ ఇవ్వం. ఎందుకంటే ఈ లోకము కంటే శ్రేష్టమైన బంగారమును సైతము నా దేవుడు మా పాదాల కింద ఉంచబోతున్నాడు. నా బతికేందో, నా జీవితం ఏందో, నీ విలువ ఎక్కడా, వాళ్ళ విలువ ఎక్కడా? నువ్వు దేవుని కొడుకువి, దేవుని కూతురివి. నీకు దేవదూతల సెక్యూరిటీ, దేవుని జీవగ్రంథంలో నీ పేరు, పరిశుద్ధుల పట్టణంలో నీ పౌరత్వం. అసలు నీకున్న ఆధిక్యత ఎక్కడ, వాళ్ళకున్న ఆధిక్యత, వాళ్ళ భోగం అంతా ఎక్కడదే. రేపు అగ్నినారదు పురుగు చావదు, గందరగోళం. కానీ నువ్వు కలవర పడతావా, వేదన పడతావా? నా తండ్రి నీకే స్థానం ఇస్తే ఆ స్థానంలోనే కృతజ్ఞతలు చెప్పు. నేను సంపన్నుడిగా చేస్తే అందును బట్టి స్తోత్రం, బీదవాడిగా చేస్తే అందును బట్టి స్తోత్రం, ఉద్యోగస్తుడిగా చేస్తే స్తోత్రం, ఉద్యోగం ఇవ్వకపోయినా స్తోత్రం, కార్మికుడిగా చేస్తే స్తోత్రం, కర్షకుడిగా చేస్తే స్తోత్రం, యజమానుడిగా చేస్తే స్తోత్రం, దాసురాలిగా చేసిన స్తోత్రం. ఇవన్నీ అల్పమైనవి, తాత్కాలికమైనవి. బాధలు, బంధాలు, అనుబంధాలతో పాటు పరిస్థితులు కూడా టెంపరీ. కాబట్టి సాతాను చేసే మోసం మీరు స్వీకరించొద్దు. వాడు అల్పమైనవి శాశ్వతమైనవిగా భ్రమ పుట్టిస్తాడు. శాశ్వతమైన వాటిని అసలు ఆలోచించకుండానే చేస్తాడు. మన మైండ్ ఎప్పుడు కూడా అక్కడ ఉండాలి. ఎక్కడ ఉండాలి? రోడ్డు మీద పోయేటప్పుడు అక్కడ ఉండాలని పైకి చూసుకుంటూ పోయారు. హృదయం పైనున్న వాటినే వెతకాలి. మోసపోయిన వాళ్ళు ఏమో భూమి మీద ఎత్తుకుంటారు. మోసం నుండి బయటపడ్డాళ్ళు అక్షయమైన దాన్ని వెతుకుతారు. చూశాడు, ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతుడై ఉండి అందులో భోగాలు అనుభవించాల గుడారంలో బతికాడు. ఏం కర్మయా, చక్కని పక్క భవంతి కట్టుకుని అందులో ఎంజాయ్ చేయొచ్చు కదా, ఈ గుడారం బతికేంది అని అడిగితే అబ్రాహాము అన్నాడు, పక్కా బిల్డింగ్ కట్టుకున్నా ఉండను కదరా, నేను కట్టిన బిల్డింగ్ ఉంటుంది, నేను ఉండనుగా. కాబట్టి ఈ లోకం నాకు స్థిరం కాదు, ఈ లోకం నాకు తాత్కాలికం. నేను ఎదురు చూస్తుంది పునాదులు గల పట్టణము, అక్కడుంది. దానికోసం చూస్తున్నా, నేను దానికి సిద్ధపడుతున్నా. ఈ లోకాన్ని అనుభవించడం కాదు, ఆ లోకాన్ని సాధించడానికి తిప్పబడుతున్నా. అంత సౌండ్ మనకుంటేనా అసలు పరలోకం లేదు, దేవుడు లేదు. మొత్తం రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాళ్ళం కారు వేసుకొని. అప్పట్లో గుర్రాలు గాడిదలు కదా, ఆ గుర్రాలు గాడిదలు వేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం. అసలు దేవుని కూడా పట్టించుకునేవాళ్ళం కాదు. అందుకే దేవుడు దేవుడు మనకి అంత సౌండ్ లేదు. దేవుడు అడ్రస్ కూడా దొరికేవాళ్ళం కాదు. అబ్రహాంకి అవేవి పట్టలా, వేటిని లక్ష్య పెట్టలా. అంత సంపన్నుడై ఉండి సాధారణ జీవితం జీవించారు. అబ్రహాము విశ్వాసం